హాయ్. గల్ఫ్ గాయపడింది. ఇరాన్ అమెరికా యుద్ధానికి 2 వారాల విరామం రావడంతో గల్ఫ్ దేశాలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి. కానీ తగిలిన గాయాల నొప్పి మాత్రం తగ్గడం లేదు. మొదటి విడతలో 39 రోజుల పాటు సాగిన యుద్ధం గల్ఫ్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇంతకీ ఈ యుద్ధం గల్ఫ్ను ఎలా కుదిపేసింది? ఎలాంటి నష్టాలు మిగిల్చింది? ఇరాన్ అమెరికా మధ్య శాంతి ఒప్పంద చర్చలు ఫెయిల్ అవడంతో గల్ఫ్లో నెక్స్ట్ ఏం జరగబోతోంది? సౌదీ అరేబియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వరకు, ఖతార్ నుంచి ఒమన్ వరకు, బహ్రెయిన్ నుంచి కువైట్ వరకు గల్ఫ్లోని 6 దేశాలు ఒకే సమస్యను ఇప్పుడు ఎదుర్కొంటున్నాయి. ఈ యుద్ధం వారి యుద్ధం కాకపోయినా దాని ప్రభావం మాత్రం పూర్తిగా వారి మీదే పడింది. సంవత్సరాలుగా కష్టపడి నిర్మించుకున్న ఆర్థిక స్థిరత్వం ఒక్కసారిగా కదిలిపోయింది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఇరాన్ తీసుకున్న నిర్ణయమే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారమైన హార్మూజ్ను కంట్రోల్ చేయడం ద్వారా ఇరాన్ గ్లోబల్ మార్కెట్లను కుదిపేసింది. ప్రపంచంలో దాదాపు 25% ముడి చమురు, 20% LNG ఈ మార్గం గుండా వెళ్తూ ఉంటాయి. ఈ మార్గం చుట్టూ ఉద్రిక్తతలు పెరగడంతో ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఒత్తిడికి గురైంది. ఇదే సమయంలో మరో కీలక పరిణామం గల్ఫ్ను నేరుగా యుద్ధంలోకి లాగింది. అమెరికా దశాబ్దాలుగా గల్ఫ్ దేశాల్లో ఏర్పరచుకున్న సైనిక స్థావరాలు ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా మార్చాయి. వేలాది మంది సైనికులు, ఎయిర్ బేస్లు, నౌకాదళ కేంద్రాలు ఉన్న ఈ ప్రాంతం ఒక్కసారిగా హై రిస్క్ జోన్గా మారిపోయింది. మొదట సైనిక లక్ష్యాలపై దాడులు జరిగిన తర్వాత ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిలియన్ ప్రాంతాలపై దాడులు పెరగడంతో గల్ఫ్ యుద్ధానికి ఫ్రంట్ లైన్ గా మారిపోయింది. ఈ యుద్ధం వల్ల వచ్చిన ఆర్థిక నష్టం భారీగా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినడం, ఆయిల్ గ్యాస్ ఆదాయం తగ్గడం, ట్రేడ్ మందగించడం, ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోవడం లాంటి అంశాలు గల్ఫ్ దేశాలకు సుమారు 18.5 లక్షల కోట్ల నష్టాన్ని తెచ్చాయి. యుద్ధానికి ముందు 4.4% వృద్ధి అంచనాలు ఉండగా ఇప్పుడు అవి దాదాపు 3% వరకు పడిపోయాయి. నిజానికి గల్ఫ్ దేశాలు ఒక పెద్ద మార్పు దిశగా సాగుతున్న సమయంలో ఈ యుద్ధం జరిగింది. ఆయిల్ పై ఆధారపడకుండా టూరిజం, ఏవియేషన్, లాజిస్టిక్స్, సర్వీసెస్ రంగాల్లో గ్లోబల్ హబ్లుగా మారాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘర్షణ ఆ ప్రణాళికలనే కుదిపేసింది. స్థిరత్వమే తమ బలం అని ప్రపంచానికి చూపించిన ఈ దేశాల ఇమేజ్ పూర్తిగా దెబ్బతిన్నది. ముఖ్యంగా యుఏఈలో ఈ ప్రభావం అత్యంత స్పష్టంగా కనిపించింది. యుద్ధ సమయంలో అక్కడ వందలాది మిసైళ్లు, వేలాది డ్రోన్లు విరుచుకుపడ్డాయి. దీంతో విమానాల రాకపోకలు దెబ్బతిన్నాయి. టూరిజం తగ్గిపోవడంతో పాటు పెట్టుబడిదారులలో భయం పెరగడం ఈ దేశం నిర్మించుకున్న సేఫ్ హెవెన్ ఇమేజ్ ను కుదిపేశాయి. ఉద్యోగాలు కోల్పోయిన వేలాది విదేశీ కార్మికుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇండియాపై కూడా ఈ యుద్ధ ప్రభావం తీవ్రంగా పడింది. గల్ఫ్ నుంచి భారత్కు వచ్చే ముడి చమురు సరఫరాలో దాదాపు 60% పైగా హార్ముజ్ మార్గం మీదే ఆధారపడి ఉంది. అంతేకాదు దాదాపు 1 కోటి మంది భారతీయులు అక్కడ జీవిస్తున్నారు. వాళ్ళు ప్రతి ఏడాది సుమారు 4.7 లక్షల కోట్లు పంపిస్తారు. ఇండియా మొత్తం రెమిటెన్స్లలో దీనిదే అగ్రభాగం. యుద్ధం కారణంగా ఎయిర్ స్పేస్ మూసుకుపోవడం, షిప్పింగ్ ఖర్చులు, ఇన్సూరెన్స్ రిస్కులు పెరగడం భారత్ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపించాయి. ఈ సమయంలో గల్ఫ్ దేశాలు ప్రతిదాడులకు దిగకపోవడం మంచి పని అంటున్నారు విశ్లేషకులు. ప్రతిదాడికి వెళ్లకుండా స్థిరత్వాన్ని కాపాడే దిశగా గల్ఫ్ దేశాలు అడుగులు వేశాయి. సౌదీ అరేబియా తన ఆయిల్ సరఫరాను కొనసాగిస్తూ మార్కెట్లను స్థిరంగా ఉంచే ప్రయత్నం చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వ్యాపారాలకు మద్దతు ఇస్తూ ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు చర్యలు తీసుకుంది. ఈ యుద్ధం గల్ఫ్కు ఒక కొత్త ఆలోచన దిశను కూడా చూపించింది. హార్ముజ్ పై ఎక్కువగా ఆధారపడకూడదనే విషయాన్ని అర్థం చేసుకుంది. ఒమన్ పోర్టులను అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో ఇలాంటి ఒత్తిళ్లను తగ్గించవచ్చనే ఆలోచన ముందుకు వచ్చింది. దీనికి భారీ పెట్టుబడులు అవసరం. ఇక్కడ భారత్, చైనా, జపాన్ లాంటి దేశాల సహకారం కీలకంగా మారుతుంది. అదే సమయంలో భవిష్యత్తులో ఘర్షణలు పెరగకుండా ఉండేందుకు బ్యాక్ ఛానల్ చర్చలు, క్రైసిస్ హాట్లైన్స్, పరస్పర నమ్మకాన్ని పెంచే చర్యలపై గల్ఫ్ దృష్టి పెట్టింది. వాణిజ్యం, ఇంధన సహకారం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లింకేజెస్ ద్వారా ప్రాంతీయ స్థిరత్వాన్ని పెంచే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైతే అనిశ్చితి ఇంకా కొనసాగుతుంది. హార్ముజ్ మార్గం సురక్షితంగా కొనసాగుతుందా? ఇరాన్ ప్రభావం తగ్గుతుందా లేదా? ఈ ఘర్షణ మరింతకాలం కొనసాగుతుందా అన్న ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లేదు. ఇప్పటికైతే శాంతి చర్చలు విఫలమయ్యాయని అమెరికా, ఇరాన్ ప్రకటించాయి. దీంతో రానున్న రోజుల్లో గల్ఫ్ మరింత గాయపడక తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.